చోలే మసాలా కర్రీ అదేనండి, శనగల కూర చిక్కటి గ్రేవీతో క్విక్గా ఇలా టేస్టీగా ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోవాలి. ఇలా పేస్ట్లు వేసుకొని కర్రీ చేసుకున్నామంటే చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుందండి. అలాగే 2 టమోటాలని కూడా పేస్ట్ చేసి వేసి ఈ పేస్ట్ని బాగా వేయించుకోవాలి. 5 నిమిషాల పాటు టమోటా పేస్ట్ని వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసి ఈ మసాలానంతా 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రాత్రంతా నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్న శనగలను కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. 3 ఇంచుల కొబ్బరిని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి గ్రేవీకి సరిపడ వాటర్ని, రుచికి సరిపడ ఉప్పును వేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ శనగల కూర రెడీ. చాలా బాగుంటుంది రైస్లోకి.